माता को जय। चित्र पहले కమిటీ మెంబర్స్ చేసిన పిల్లల తల్లిదండ్రులకు, సోదర సోదరిమణులకు, పిల్లలకు, పెద్దలకు, ప్రింటర్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా నమస్కారం. మన నంద్యాలలో ఇప్పటికే 38 మంది రావడంటే చాలా గ్రేట్. ఇంతమందికి అత్యధిక మార్కులు రావడం అంటే చాలా సంతోషించదగ్గ విషయం. పిల్లలందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు ఓసీలో మనకు రిజర్వేషన్లు లేవు. మనం ఎంత చదువుకుంటే అంత బాగా మనము మంచి ఉద్యోగాలు, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఏదైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది కాక మనకు అదృష్టం ఏమంటే అమ్మవారి కులంలో పుట్టడం, వాసవి అమ్మవారి కులంలో పుట్టడం, మనం చేసుకున్న 102 గుర్తిలో పుట్టడం చాలా 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 అదృష్టవంతులం మనం. ఎందుకంటే అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం చేసినప్పుడు మన 102 మంది గోత్రికులు మాత్రమే అగ్నిగుండ ప్రవేశం చేసినారు. మిగతా వాళ్ళగా 622 కులాలు మన వయసులు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు చేయలేదు. కాబట్టి మనం ఎంతో అదృష్టవంతులం మన ఈ వాసవి అమ్మవారి వంశంలో పుట్టడం. అలాగే మీరు కూర్చోండి, మా కాలేజీ ఇప్పుడు 10th వరకు చాలా బాగా మంచిగా ప్రావీణ్యం పొందారు. ఇప్పుడు ఇంటర్లో కూడా ఇలాగే మంచి మార్కులు వచ్చి బాగా చదువుకోగలిగినారంటే అంటే మా పేరెంట్స్ మనకు మీకు కళలు ఉంటాయి. ఒకరు ఐఏఎస్ కావాలని, ఒకరు ఐపీఎస్ కావాలని, ఒకరు ఇంజనీర్ కావాలని, ఒకరు దేశభక్తుల్లాగా అంటే నేవీలో కానీ ఆర్మీలో కానీ వెళ్ళాలని తప్పక ఉంటుంది ఒక్కొక్కరికి. కానీ కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, కానీ మీరు వాటిని ఏమే కానీ ఫీల్ కావద్దండి. ఎందుకంటే మన కులంలో ఉన్న పెద్దలు ఎన్నో సంస్థలు పెట్టారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ కాశీ అన్నపూర్ణ సత్రంలో ఆఫ్టర్ ఇంటర్ డిగ్రీ వచ్చిన వాళ్ళకు లోన్ ఫెసిలిటీ ఇస్తున్నారు. రీపేమెంట్ అంటే మనకు ఉద్యోగం వచ్చిన తర్వాత రీపేమెంట్ చేయొచ్చు. వాటి కోసము ఇట్లాంటి సంస్థలు చాలా వచ్చాయి. కాశీ అన్నపూర్ణ సత్రమే ఇప్పటికీ 13 కోట్ల రూపాయలు పెట్టింది. అంటే 13 కోట్ల రూపాయలు ఇంకా ఇవన్నీ కూడా వాళ్ళు ముందుకు వస్తున్నారు, ఇంకా దాంతో వస్తున్నారు. మీరు ఎడ్యుకేషన్ లోన్ ఇస్తామంటే మేము ఫండ్ ఇస్తామండి, మేము డొనేషన్స్ ఇస్తామండి అని చాలా మంది ముందుకు వస్తున్నారు. ఎందుకంటే మన దాంట్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎంతో మంది ఇట్లా కాశీ అన్నపూర్ణ సత్రం లాంటి సంస్థలు చదువుకొని ఉద్యోగం తెచ్చుకొని చాలా బాగా మంచి మంచి ర్యాంకుల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా మంది చెప్పారు, మేము మీ సంస్థల లోన్ తీసుకున్నామండి వాళ్ళ టైంలో మళ్ళీ రీపేమెంట్ చేసామండి, మేము ఇంకొకరికి నేను డొనేషన్ ఇస్తానండి, నా దాకా ఇంకొకరికి ఉపయోగపడుతుంది కదా అన్న ఉద్దేశంతో ఇప్పుడు చాలా మంది డొనేషన్ ఇస్తున్నారు. కాబట్టి పిల్లలు మీకు ఒకటే చదువు. సెల్ ఫోన్లో చూడండి, గేమ్స్ ఆడండి, సినిమాకి వెళ్ళండి, ఒక నిర్ణీత సమయం పెట్టుకోండి. మనకు సెల్ ఫోనే ప్రపంచం కాదు. సెల్ ఫోన్ వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. నష్టాలంటే అందరికీ వచ్చింది. లాభాలు వచ్చేసరికి సెల్ ఫోన్లో ఇక్కడి నుంచి మనం గూగుల్ తల్లి మన కంప్యూటర్ మంచిగా యూనివర్స్ వరకు మొత్తం ఏం జరుగుతుంది, మనకి ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఆ సబ్జెక్టుకి సంబంధించినది గూగుల్ తల్లి అడిగితే మొత్తం వచ్చేస్తారు, డేటా మొత్తం వచ్చేస్తారు. మనకు లైబ్రరీలోకి వెళ్ళి చదువుకోవాల్సినంత పని కూడా అవసరం లేదు. ఇప్పుడు అలా ఇంప్రూవ్మెంట్ అయింది. ఒకప్పుడంటే ఏదైనా చదువుకోవాలంటే లైబ్రరీకి వెళ్ళాలి, ఇప్పుడు మనం ఇంట్లోనే చదువుకోవచ్చు. కాబట్టి సెల్ ఫోన్ వల్ల ఉపయోగాలు మాత్రమే మనం తీసుకోవాలి.
టెలిఫోన్ వల్ల చెడు చేసేవి అవి మనం ఎక్కువ దాని జోలికి పోకూడదు. ఎందుకంటే ఆకర్షణ శక్తి ఈ ఏజ్లో మనం ఎక్కువ పిల్లలు మీరు ఆకర్షించబడతారు, ఎక్కువగా ఆకర్షించబడతారు. కాబట్టి మీరు ఎక్కువ దానికి ఆకర్షించబడకుండా మీకు చదువు, అమ్మా నాన్నలు ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించారు, ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. మేము అమ్మా నాన్నలు ఇప్పటికే మీరు 50% మంచి పేరు తెచ్చారు, మంచి ఉత్తీర్ణత తీసుకొచ్చి మంచి పేరు తీసుకొచ్చారు. మీ తల్లిదండ్రులను ఇక్కడికి రావాలంటే ఎంతో గ్రేట్. మీ తల్లిదండ్రులకు కూడా చాలా ఆనందం, మా పిల్లలు పైన మార్క్స్ వచ్చాయి అలా ఇది ఉంటుంది అన్నమాట. కాబట్టి మీరు అది నిలబెట్టాలి ఫ్యూచర్లో. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా ఆకర్షించబడతారు. 10th వరకు ఒక స్టేజ్లో ఉంటారు, ఇంటర్లో 10 నుండి 15 వ్యక్తులు పరిచయం అవుతుంటారు. వాళ్ళు కొంతమంది మంచి ఉంటారు, కొంతమంది చెడు చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి మంచికి మాత్రమే ఆకర్షించబడదు, చెడుకు ఆకర్షించబడుతుంది. తర్వాత మీరు ఏ ఇబ్బంది పడవద్దు. ఇంటర్లో మంచి మార్క్స్ తెచ్చుకొని మీకు ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా మాలాంటి సంస్థలు లేదా మా సంఘంలో లెటర్ పెట్టుకున్నా కానీ మాకు ఇలా ఉంది, దీనికి ఎవరు హెల్ప్ చేస్తారన్నట్టు మేము అడ్వైజ్ ఇస్తాం. మీకు ఎలా ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు ఇస్తారు. ఎందుకంటే మేము కొన్ని సంఘాల్లో కీ పోస్ట్ ఉన్నాయి మాకు ఇంకా. కాబట్టి ఎక్కడెక్కడ ఎవరు ఏ డొనేషన్ ఇస్తున్నారు. కర్ణాటక, మన కర్ణాటక వాళ్ళ IAS IPS వాళ్ళకు ఫ్రీగా మంచి మార్క్స్ వచ్చి ఉంటే మేమే చదివించుకుంటాం, మేమే చేసుకుంటాం, మేమే రూమ్ ఇస్తాం, మేమే ఫుడ్ పెడతాం, మేమే కోచింగ్లు ఇస్తాం. మీరు ఎవరన్నా ఉంటే అబౌవ్ ఇంత మార్క్స్ వాళ్ళు ఉంటే రాండి అని చెప్తున్నారు. కాబట్టి మీరు అబౌవ్ మార్క్స్లో ఉంటేనే ఈ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, లేకపోతే తక్కువ వస్తాయి అన్నమాట. ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి. కాబట్టి మీరు దయచేసి మనకి ఇప్పుడు ఎంతో మంచి ఇది శుభదినం. ఈ రోజు నుంచి మీరు చదువు ప్లస్ దేవుడిని ఒక రోజు బొట్టు పెట్టుకోవడం లేదు, అవి మర్చిపోకూడదు. మనం ఆరవేశం అంటేనే వ్యాపారస్తులము. కాబట్టి మన వ్యాపారస్తులు అంటే కంపల్సరీ ఉంటుంది, బొట్టు ఉంటుంది. కాబట్టి బొట్టు పెట్టుకోవడం మర్చిపోదండి ఎప్పటికే కానీ. సో ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాము. జై బాబా. మీరు శ్రద్ధగా విని ఆచరిస్తే మీ యొక్క ఉద్యోగ భవిష్యత్తు అవుతుంది. ఇంకొకటి ఏమంటే 10th క్లాస్ అనగానే అంతవరకు టీచర్లు పేరెంట్స్ చదువుకోకుంటే అలాంటి ఒక ఇంటర్ అనేటప్పటికీ పిల్లల్లో కూడా ఒక చిన్న భావన, ఇంకా వాళ్ళ ఐక్యానికి ఎవరు అనేటో లేదు చాలా స్వేచ్ఛ. అది కూడా ఎప్పుడెప్పుడు అంటే మేము కూడా అదే అనుకుంటాం, ఎంత అయిపోయేటప్పటికి ఇంకా ఎవరు పెట్టట్లేదు రాష్ట్రం ఈ స్వేచ్ఛ ఉంటుంది. కానీ 10th డిగ్రీకి మధ్యన ఇంటర్ అనేది చిన్న వారలేదు. ఈ వారంలో మీరు ఎప్పుడైతే దాన్ని సరైన 2 సంవత్సరాలు మీ యొక్క భవిష్యత్తుకి సరైన శిక్ష మార్గనిర్దేశం చేసుకుంటారు, అది మీ జీవితానికే పనికొస్తుంది. ఎవరైనా సరే ఈ 2 సంవత్సరాలు మనం ఎంత వేస్ట్ చేసామా, ఈ 2 సంవత్సరాలు మనకి ఏది మనకు స్వేచ్ఛ ఉంది, ఎవరికేమో మనకు చట్టాలు లేదు, మనకి ఎవరు అనేవాళ్ళు లేదు. ఇంకోటి ఏమంటే ఇప్పుడు పిల్లలందరూ 10th అయిపోయాక ఎక్కువ కాలేజీలు వెళ్ళిపోతారు. అక్కడ హాస్టల్ కొత్త, అది కూడా అన్నీ కొత్త, ఎవరు అనేటోళ్ళు ఉండరు. దాంతో ఎక్కువ భాగం ఏం చేస్తారంటే మనకి ఎలా తోస్తే అలా చేస్తున్నాం. కానీ ఈ యొక్క భవిష్యత్తు అనేది ఎప్పుడు వస్తుంది 10th తర్వాత నాకు ఇంకా డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, కలెక్టర్ అవుతావా, ఇకంతకి దాన్ని పడాల్సింది ఇంటర్లో నువ్వు ఎప్పుడైతే యూపీసా బైపీసా ఇంట్లో ఏదైతే చూస్తున్నావో అది నీ జీవితాన్ని నిర్దేశిస్తా ఉంటుంది. ఎప్పుడైతే అది సక్రమంగా ఇంటర్లో నువ్వు వేసుకుంటావో, మనం ఎల్కేజీ యూకేజీ చదివేటప్పుడు వాళ్ళు ఏపీసీలు చదివితేనే 10th క్లాస్ వరకు వాళ్ళు ఉంటారు. అదే నువ్వు డాక్టర్ కావాలా, లేకపోతే ఇంకా ఇంజనీర్ కావాలంటే ఇంటర్లో బేస్ పడాలి. ఇంటర్లో ఆ బేస్ పడకుండా మీరు ఇష్టాచారంగా చదువుకోకుండా ఏదో అభ్యర్థులు మాత్రం వచ్చేసారంటే నెక్స్ట్ ఇంజనీరింగ్ అయినా డాక్టర్లు అయినా కానీ మీ వరకు మీరు ఎలా కూడా పాస్ అవుతారు. తర్వాత భవిష్యత్ కాలానికి ఏమీ తెలియదు. నువ్వు మంచి డాక్టర్ అయితే ఒక పేషెంట్కి గవర్నమెంట్ నయం చేయగలవు, లేకపోతే ఆ పేషెంట్కి నువ్వు అవసరం. కాబట్టి మీరందరూ చదువుకోవాలంటే ఇంటర్ అనేది చాలా కీలకమైన సంవత్సరాలు, 2 సంవత్సరాలు, అది బాగా గుర్తుపెట్టుకోవాలి.
ఈ 2 ఏళ్ళు ఎప్పుడైతే ఉన్నారో మీ యొక్క జీవితాన్ని మీరే సరిదిద్దుకోగల పెద్ద ఆపర్చునిటీ ఇది. అందుకే ఇంటర్వ్యూ చాలా మంచి దాని చదవడానికి పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు. విజయవాడ అంటారు, హైదరాబాద్ అంటారు, ఎక్కడెక్కడ ఇక్కడ లేదు మన అర్థాలు ఎంత కాలేజీలు అన్నీ ఉన్నాయి కదా. అయినా కానీ మీరు అందరూ బేస్ పడాలా మీ భవిష్యత్తు ఉద్దేశంతో వాళ్ళు మహిళా కళాశాలను తెలుస్తున్నారు. వాళ్ళు ఎంత సంపాదిస్తారో మీకు తెలియదు. 10th క్లాస్ వరకు మీకు తెలియకుండా వాళ్ళ కష్టం మీకు తెలియకుండానే అన్ని చేస్తారు. 10th తర్వాత కూడా మీకు తెలియకుండానే ఎక్కడో దూరంగా కాదు. మీరు మీ పేరెంట్స్ అందరూ ఏమంటారు, ఇప్పుడు ఏటీఎం కార్డ్స్ అయినా మీరు హైవేలోకి అంటే ఏమంటారు ఇద్దరు మరి వాళ్ళు ఏదో అవసరాన్ని కలిసి చేస్తున్నారు. ఆ అమౌంట్ పంపించడానికి సద్వినియోగం ఎక్కడ చేస్తున్నారంటే మీ మనసులకి చేయాలి. ఇప్పుడు మీరు 10th పిల్లలు కాదు, ఇద్దరు పెద్దలు కదా. ఈ చిన్న పెద్ద మధ్య గీత చాలా సున్నితంగా ఉందన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలి. నేను ముఖ్యంగా ఏమంటే హాస్టల్ పోయేటారు వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా మీరు ఇంటర్వ్యూలో ఏ ఒక్క అవార్డు నేర్చుకున్నా ఏ విధంగా చెడిపోయినా కానీ జీవితంలో ఏది కూడా సరిదిద్దుకోలేదు తప్పదు. నేను మళ్ళీ మీరు చెప్తే పోరాడుకోవచ్చు, కాకపోతే ఇలాంటి రెండో సర్టిఫికేట్ ఇచ్చే వినాలనుకోవచ్చు. కానీ మీ భవిష్యత్తు మీరందరూ మన వయసు బాగుంటేనే రేపటి రేపటి బాగుంది, ఈరోజు ఈనాటి బాగుంది, రేపటి పౌరులు మన వయసు బాగుందా మంచి వ్యాపారం పడతారు. ఇప్పుడంటే చాలా మంది వ్యాపారం లేదు మన వయసు కూడా, చాలా మంది సాంప్రదాయాలు వెళ్తున్నారు. ఇంకా దారుణంగా ఉంటే ఏ పండుగలు పబ్బాలు కూడా దాదాపు లేదు. వాళ్ళ పని వచ్చేదో సాటర్డే సండే తప్ప వచ్చే పండుగలు కూడా చాలా కష్టమైపోతుంది. వాళ్ళు లీవ్ దొరకదు, రాలేదు. ఆ వచ్చిన కానీ 1 రోజు 2 రోజులు ఆయన పడుకోవడానికి సరిపోతుంది. కాబట్టి పండుగలు పబ్బాలు అన్నీ ఉంటుంది. దాంతోపాటు మన కులదేవత ఏమన్న విషయం కూడా దాదాపు మర్చిపోతారు. మన పేరెంట్స్ కూడా వాళ్ళకి ప్రతి పండగకి చెప్పాలి ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చూడాలి. మన కులదేవత తల్లి తండ్రి తర్వాత కులదేవత, ఆ తర్వాతనే మన ఇంటి దేవత. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. ఫస్ట్ తల్లి తండ్రి, నెక్స్ట్ కులదేవత, ఆ తర్వాత మన ఇంటి దేవత. కాబట్టి మన కులదేవత ఎప్పుడు కూడా మనం మర్చిపోవాలి. ఎప్పుడు మీరు రద్దాలకు వచ్చినా లేదంటే ఉన్న కులంలో అవకాశం ఉన్నాయి కానీ వాసిగా పోవాలి. తప్పనిసరిగా మీరు కష్టం చేసుకోవాలి. మన అమ్మవారే మనకి అన్ని విధాలుగా రక్షణ. కాబట్టి మీరందరికీ మైండ్లో పెట్టుకోవాలి. మేము ఈరోజు ఈ విధంగా సర్టిఫికేట్ రిమోట్ ఇవ్వడం మీకు బాధ్యత బరువు పెంచడానికి. రేపు మళ్ళీ ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ మంచి పొజిషన్లో వచ్చినా కానీ ఈ ప్రొఫెషన్తో మాత్రము ఈ రిమోట్ మీకు ఎప్పటికీ మీ స్టోరేషన్లో ఉండాలి. రాబోయే కాలంలో మేము కూడా మళ్ళీ మీకే సన్మానం చేయొచ్చు. ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకుంటాము, ఏ విధంగా డాక్టర్లో మంచి డాక్టర్లు మంచి ఇంజనీర్లు సన్మానం నేర్చుకుంటాము. మన పతాక ఆవిష్కరణలో మంచి డాక్టర్లో మంచి ఉద్యోగులు మంచి గవర్నమెంట్ ఎంప్లాయీలో మన పతాక ఆవిష్కరణ కూడా చేస్తున్నాం. వాళ్ళలో మీరు కూడా ఒకటి కావచ్చు. మనం ఎప్పుడు పట్టదల 10 మందిలో ఒకటిగా ఉండాలి, 10 మందికి ఆదర్శంగా ఉండాలి. అదే మన పట్టదల. ఇప్పుడు కూడా ఆ విధంగా మనం ఆలోచిస్తామో, ఆ విధంగా మనం ముందుకెళ్తామో అప్పుడే మన జీవితం అనేది ముందుకెళ్తాం. చదువు అనేది 50%, క్యారెక్టర్ 50%. ఈ 2 కలగలిస్తేనే ఒక మనిషి. కాబట్టి దయచేసి పిల్లలందరూ గుర్తుపెట్టుకోండి. హాస్టల్కి వెళ్తే తల్లిదండ్రులు పేటీ పడుకోవాలండి, వాళ్ళకి ఇవ్వాల్సిన విలువ ఇవ్వండి. ఆ తర్వాత వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఇచ్చిన ప్రతి పైసా కూడా మీరు దానికి న్యాయం చేయండి. మా ఆడవేశ సంఘానికి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీరందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఆర్యవైశ్య మా వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీకి సభ్యులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం ఆలోచన చేస్తే మన సంస్కృతిలో ప్రధాన భాగంగా మొదటి గురువు తల్లి. తల్లి పిల్లలకు గురువు, మొదటి గురువు. ప్రతి విషయంలో ప్రతి అడుగులో తల్లి ముద్ర పిల్లల మీద ఉంటుంది. వాస్తవానికి కూడా తండ్రి ప్రధాన పాత్ర ఎట్లా పోషిస్తాడంటే సంసార బాధ్యతలో ఆదాయం కూడా నేను చూసుకోవడం, కావలసిన వసతులు భార్యాపిల్లలకు ఏర్పాటు చేసుకోవడంలో తండ్రి ప్రధాన బాధ్యత వహిస్తారు. అలాగే తల్లి సంసార జీవితంలో పిల్లలకు ఎలా చేస్తున్నారు, ఎలా చదువుకుంటున్నారు, ఎక్కడికి పోతున్నారు, ఇంటికి ఎన్ని గంటలకు వస్తున్నారు, వాళ్ళ సంస్కృతిలో వాళ్ళ పద్ధతులలో ఏమైనా మార్పులు వచ్చినాయా,
వాళ్ళు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు అని చెప్పి తల్లి కనిపెట్టుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈరోజు మీరు గమనిస్తున్నారు లేదో, మనం ఒక్క సెల్ ఫోన్ల ద్వారానే ఎంతో మంది పబ్జీ గేమ్ల ద్వారా ఆత్మహత్య చేసుకుంటున్న రోజులకి. పబ్జీ గేమ్ ద్వారా పిల్లలు ఏం చేస్తున్నారు? సమస్య ఏంటంటే పిల్లలు సెల్ ఫోన్ తీసుకొని దుప్పటి కప్పుకొని సెల్ ఫోన్తో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొకటి పక్క రూమ్లోకి వెళ్ళిపోయి సెల్ ఫోన్తో ఎంజాయ్ చేస్తున్నారు. తల్లి గమనించాల్సింది, ప్రతి ఒక్కరిని తల్లి గమనించాలి. ఏం చేస్తున్నావు నాన్న, ఏం చదువుకుంటున్నావు, ఎక్కడికి పోతున్నావు, ఎక్కడికి వస్తున్నావు అనేది ముఖ్యంగా తల్లి పాత్ర. నేను మీకు ఒకటే చెప్తున్నా, ప్రపంచంలో డబ్బు కాదు విలువ, కాలానికి విలువ. చూస్తున్నారా పిల్లలు ఈ విధంగా చేస్తున్నారు అన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కంటే మీకు వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. అంటే అంత నీచంగా దిగలేకపోతున్నారు. వద్దు, అటువంటి సంస్కారం మనకు అవసరం లేదు. కాబట్టి నేను మీకు ఒక్కటే కోరుకుంటున్నా, కాలాన్ని విలువించి ప్రతి క్షణాన్ని మీరు ఆస్వాదించి చదువులో ముందుకు పోతే దానికి మించి లేదు. ఈ రోజు నేను చెప్తున్నాను, నా బామ్మని కొడుకు లండన్లో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారు. లండన్లో సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నాడు. నెక్స్ట్ సెకండ్ బ్రాంచ్ అమెరికాలో పెట్టబోతున్నాడు. ఫోన్ చేశాడు, మామా నేను మళ్ళీ అమెరికాలో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాను, దానికి మీ సహకారం ఏమైనా ఉంటుందా అంటే అడ్రస్ ఇచ్చాడు. పలానా కలుగు, వాళ్ళకు కూడా మీ బ్రాంచ్లో తీసుకొని చెప్పడం జరిగింది. అలాగే నా అక్క కుమారుడు అమెరికాలో డాక్టర్. ఈరోజు ఆయన అమెరికాలో అత్యద్భుతమైన డాక్టర్గా పనిచేస్తున్నారు. కాబట్టి ఒకటి మాత్రం నిజం, ఈరోజు బాలన్ కాంప్లెక్స్లో ఊదిబట్టి హోల్సేల్ ఏజెన్సీ శ్రీధర్ కుమారుడికి వచ్చేసి శాలరీ 1,20,00,000 సంవత్సరానికి. 1,20,00,000 సంవత్సరానికి శ్రీధర్ అనే అబ్బాయి. ఈరోజు శ్రీధర్ గట్టికొండ కృష్ణమూర్తి గారి మనవునికి $98,000 సంవత్సరానికి వస్తుంది శాలరీ. రీసెంట్గా జాయిన్ అయినాడు ఆ అబ్బాయి, జస్ట్ రీసెంట్గా జాయిన్ అయినాడు, ఇంకా జాబ్లో ముందుకు పోలేదు. ఆ అబ్బాయి ఫోన్ చేసినాడు, 98,000 అమెరికన్ డాలర్లు నాకు శాలరీ ఫిక్స్ అయ్యాడు. కాబట్టి ఊహించినంత వేతనాలు వస్తున్నాయి. మనసు కాన్సన్ట్రేషన్ పెట్టి ముందుకు పోవాలి. మా చిన్న కుమారుడు అమెరికాలో వనాది మంత్రి డైరెక్టర్ చిత్రాల రాజేష్. ఈ విధంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి అవకాశం ఉండేది డబ్బు కాదు, చదువు. అత్యద్భుతమైన అవకాశాలు ఇచ్చేది చదువు, పేరు తెచ్చేది చదువు. కాబట్టి పిల్లలకందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మనసు పెట్టాల్సింది జస్ట్ 8 సంవత్సరాలు మీరు కష్టపడితే ఇప్పటించి మీరు అత్యధికంగా మీరు అభివృద్ధిలోకి వస్తారు. ఈ 8 సంవత్సరాలు మీరు నిర్లక్ష్యం చేసినారు అంటే ఉపయోగపడలేదు. జీవితకాలం అంతా బాధపడాల్సిందే. కాబట్టి తల్లిదండ్రులు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, వారి రాకపోకలు, వారి ఆలోచనలు, వారి భావనలు మీరు ఖచ్చితంగా కనుక్కోవాలి. నెక్స్ట్ పిల్లలు ఏది ఇంట్రెస్ట్ చూపుతున్నారు చదువులో అనేది కూడా మీరు బలవంతంగా వద్దకుండా వాళ్ళకు ఏది ఇష్టమైన చదువు చెప్పి అడిగి దాంట్లోనే ముందుకు తీసుకెళ్ళిపోండి. బలవంతంగా నువ్వు డాక్టర్ చదువు, నువ్వు ఇంజనీర్ చదువు, నువ్వు CA చెయ్యి అనేది బలవంతంగా అర్థం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం పిల్లలను జాగ్రత్తగా పెంచుకోవాల్సిన అవసరాలు ఎంతైనా ఉన్నాయి. ఇకపోతే మా ఆర్యవేశ సంఘంలో చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో ముఖ్యంగా భవానీ కాంప్లెక్స్లో నూతనంగా ఒక భవనం నిర్మించి దాన్ని కళ్యాణ మండపంగా తీర్చిదిద్దుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే భవిష్యత్తులో ఎన్నో ప్రణాళికలు రచిస్తూ ముందుకు పోవాల్సిందిగా మేమందరం సమిష్టిగా ముందుకు పోవడానికి కూడా ఆలోచన చేస్తున్నాం. కాబట్టి మీ అందరి సహకారం కూడా మాకు అవసరమే. నేను మా అధ్యక్షుల వారిని కోరుకుంటున్నాను, ఈ నిమిషం ఈ రోజు ఇదే వాస్తవిక నేత పరమేశ్వరి పేరు మీద వాసవి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేయమని చెప్పి అడుగుతున్నాను. దానికి నేను నాకు ఉద్యోగికంగా ఒక 2,116 ఆ ట్రస్ట్కు ఈరోజు నేను సొంతంగా ఇస్తున్నానని చెప్పి చెప్తూ ఇంతతో ముగిస్తున్నాను. జై వాసవి. నంద్యాల శ్రీ వాసవి ఆర్యవేశ సంఘం వారు నిర్వహించిన నంద్యాలలోని ఆర్యవేశులు పిల్లలు ఆనిముత్యాలు 540 మార్కులు పైబడిన ఆనిముత్యాలను ఈరోజు
సన్మానించడం జరిగినది. అత్యధికంగా దగ్గర 40 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. వారందరికీ ఫ్యూచర్లో కూడా ఇంకా ఎన్నో మెట్లు ఎదిగి ఇలాంటి సన్మాన కార్యక్రమాలు ఎన్నో నిర్మించుకోవాలని చెప్పి ఆ వాసవి అమ్మవారి అనుగ్రహం ఇళ్ళవేళలా ఉండాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. జై వాసవి. జై వాసవి. మా కమిటీ వచ్చిన తర్వాత నంద్యాలలోని ఆర్యవైశ్య సంఘం తరఫున 10వ తరగతిలో 90% పైన సాధించిన మార్కులు ఆధారంగా పిల్లలకి సన్మానం చేయడానికి పిలుపునిచ్చిన వెంటనే దాదాపు 40 మంది పిల్లలు ఈరోజు ఇక్కడికి హాజరు కావడము, ఈ యొక్క సన్మానాన్ని వారు స్వీకరించడం, మా వయసులో ఇంతటి గొప్ప విద్యార్థులు ఉన్నారని చెప్పేసి మాకు చాలా ఆనందంగా ఉంది. వీరి భవిష్యత్తు ఇంకా ఉత్తమంగా ఉండాలని కోరుకుంటున్నాము. అందుకోసం వారికి చిన్న సత్కారం చేయడం జరిగింది. సత్కారం అనేది వారికి మరుపాచన పెంచుతుంది. ఆ యొక్క ఉద్దేశంతోనే వారు మరిన్ని సత్కారాలు పొందాలి, బాగా చదువుకోవాలి, సమాజంలో వయసులకి తగిన గౌరవాన్ని వారు ఆపాదించాలని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే మా సంఘం తరఫున వారికి ఎటువంటి సహాయ సహకారం కావాలని ఇస్తామనే భరోసా కూడా వారికి కల్పించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మా వైశ్య సంఘం వయస్సుల యొక్క పురోభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపడుతూ మరింత ముందుకు వెళ్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సన్మానం చేసినటువంటి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా దునియా యొక్క ప్రత్యేక గుణాలు జరుపుకుంటున్నాము. మన ఆర్యవైశ్య సంఘ సంకల్పంలో భాగంగా ఈ యొక్క 10వ తరగతి ఉత్తీర్ణత సాధించడంలో ప్రతిభ చూపిన మన కుటుంబం, మన సామాజిక కుటుంబంలో ఇంతమంది పిల్లలు ఈరోజు సన్మానానికి హాజరైనందుకు ఒక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేము ఆలోచించడం ఏదో 5-10 మంది పిల్లలు అనుకున్నాం, కానీ దాదాపు 40 మంది పిల్లలు 500 పైగా మార్కులు సాధించినందుకు చాలా సంతృప్తిగా ఉంది. అదేవిధంగా గత అమావాస్యాల పాలక మండలి మరి అది తప్పు కేవలము దేవాలయము సామాజిక అభివృద్ధికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి ఇన్నేళ్లు సాగింది. కానీ ఇప్పుడు వచ్చిన యువ పాలక మండలి ఈ యొక్క దేవాలయ సామాజిక అభివృద్ధితో పాటు సామాజిక కార్యక్రమాలు కూడా ఎన్నో చేపడుతున్నారు. దాంట్లో భాగంగానే మన పిల్లలు ఇంత బాగా చదువుతున్నారనే సంతోషంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడమే కాకుండా మనం ఈ చదువులలో ముందుకు వెళ్ళటంలో ఏదైనా ఆర్థిక ఇబ్బందులు మనకు ఎదురైతే ఈరోజు సన్మాన కార్యక్రమం మాత్రమే ముఖ్య ఉద్దేశం కాదు. మీరు ఎవరైనా చదువులో, ఎందుకంటే మనమేం చెడిగారం అందరం చదువుతారని మనం అనుకోవట్లేదు. ఎందుకంటే మన సామాజిక వర్గంలో కూడా ఎంతో మంది నిరుపేదలు పేదలు ఉన్నారు. కాబట్టి వారి ఉత్సాహానికి కానీ పై చదువులకు కానీ ఆర్థికంగా ఏ ఇబ్బంది వచ్చినా మనకు రాష్ట్రంలో కానీ దేశ స్థాయిలో కానీ ఎన్నో సంఘాలు ఇప్పుడు ఆర్థికంగా మనకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి ఒక్క సంఘం వివరము మనకు తెలియకపోవచ్చు. కాబట్టి మీరు బాగా చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడన్నా ఉంటే మన సంఘ పాలక మండలిని సంప్రదిస్తే వారు సహాయం చేయడమే కాకుండా మనకు సహాయం చేసే యొక్క సంఘాల వివరాన్ని ఇస్తూ వారు నాకు సహకరిస్తారు. కాబట్టి డబ్బు లేదు, నేను చదువుకోలేను అనే మాట మీ మధ్యలో నుంచి తీసేయండి. కేవలం ఇంకొక విషయం, అన్ని కులాల పరంగా వాళ్ళు ఉద్యోగాభివృద్ధి చెందే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. చదువులోనైనా ఉద్యోగాలనైతే సంపాదించుకోవడంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి కుల ఆధారితంగా. కానీ మనం ముందస్తులో అగ్రకులం కాబట్టి
మనకు ఉద్యోగాల్లో తర్వాత కాలేజీ సీట్లలో అవకాశాలు చాలా తక్కువ కులపరంగా. కాబట్టి మనకు చదివే ఆస్తి. కాబట్టి మనమందరం కూడా చదువు మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఈరోజు దేశ పరిస్థితులను చూస్తున్నాం. ఈ సనాతన హిందూ ధర్మాన్ని ముందుకు నడిపించే ఏకైక కులం మనం ఆర్యవైశ్యులమే. తెలుసు కదా అందరికీ. అసలు ప్రపంచానికి అహింసా మార్గాన్ని చాటి చెప్పింది మన కులంలో పుట్టిన సాక్షాత్తు పార్వతి అంశ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. కేవలము 12 సంవత్సరాల వయసులో, కేవలము 12 సంవత్సరాల వయసులో అత్యంత పెద్ద సమస్య వస్తే తన వైపు పదుల సంఖ్యలో నిలబడ్డారు. తనకు వ్యతిరేకంగా కొన్ని వేల మంది నిలబడ్డారు. కానీ ఆ వయసులోనే ఆ అమ్మాయి దృఢ సంకల్పం తీసుకొని సమాజాన్ని, వాళ్ళ తల్లిదండ్రులు, రాజ్యాన్ని అన్ని ఎదిరించి కూడా ఆ నిర్ణయం తీసుకొని అగ్నిప్రవేశం చేసి ఈరోజు మనందరికీ ఆదర్శంగా నిలిచింది. ఎవరు? చిన్న అమ్మాయి, 12 సంవత్సరాల అమ్మాయి, మన ఆర్యవైశ్యుల అమ్మాయి. కాబట్టి అంతటి ఉన్నతమైన కాదు, మహోన్నతమైన కులంలో మనం జన్మించాం. వేరే వాళ్ళని చూసి శెట్టిగా మీకేమని. ఇంకొక ముఖ్యమైన విషయం, అసలు సమాజానికి ఎప్పుడూ కూడా ఇట్లొచ్చే కులం మనదే. సమాజానికి ఎప్పుడూ సాయం చేస్తున్నారు. దానికి నిదర్శనంగా ఇదేమీ పురాణం కాదు, అబద్ధాలు కాదు. మీకు తమిళనాడు తెలిసే ఉంటుంది. తమిళనాడు రాష్ట్రం దాదాపు మన స్వాతంత్రానికి ముందు 3000 అన్నసత్రాలు ఉన్నాయి. అక్కడ ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో జరిగేది 3000 అన్నసత్రాలు. కాబట్టి ఇప్పుడు కాదు, మనం పూర్వం నుంచి కూడా సమాజానికి ఏ రోజైనా సహాయం చేసే స్థితిలో ఉన్నాము. కాబట్టి అయితే దురదృష్టం ఏమంటే కాలానుగుణంగా మారుతూ ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ రావడం వల్ల అయితేనేమి, ఎన్నో రాజకీయ కారణాల వల్ల వ్యాపారాలు మనం చేసుకునే పరిస్థితులు లేవు. ఉన్నాయా? వ్యాపారాలు చేసుకునే పరిస్థితులు లేవు. ఇంకొక అదృష్టం మనకి ఏమంటే, అది కూడా కారణంగానే ఈ యొక్క సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చిన తర్వాత అందరిలోకి ఎక్కువ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయగలిగింది ఆర్యవైశ్యులే. కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని, సాఫ్ట్వేర్ అంటే ఊరికే రాదు, ఉద్యోగాలు ఊరికే రావు. కాబట్టి మనకు ఎంతసేపు చెప్పేది మేము ఒకటే, మనకు అన్నిటినీ అధిగమించాలంటే కేవలము చదువు. ఆ చదువుకు మీకు ఏమన్నా అడ్డంకులు ఉంటే పాలక మండలిని సంప్రదిస్తే మీకు ఎన్నో మార్గాలు ఆ చదువు నిరాటంకంగా కొనసాగించడానికి మన వాళ్ళు అన్ని రకాలుగా సహకారం అందజేస్తారు. అదేవిధంగా చిన్న విన్నపం, మనకు మమ్మీ డాడీ కావాలన్నా అమ్మా నాన్నలు కావాలన్నా? అమ్మ నాన్న. మమ్మీ డాడీనా అమ్మా నాన్నలా? అమ్మ నాన్న. మీరు ఒక్కసారి మీ మీ నాన్నని ఇంట్లో అమ్మా నాన్న అనిపించండి, ఎంత సంతోషపడతాం. మనకు మమ్మీ డాడీ అవసరం లేదు. ఇంకొక విషయం, ఉదయం లేస్తూనే దయచేసి ఒక పని చేయండి. మనల్ని కానీ, నిన్ను కానీ, మీ తాత ముత్తాతలను కానీ మోసింది ఈ భూదేవి కదా, ఈ భూదేవే కదా. నిద్ర లేస్తూనే దయచేసి భూదేవికి నమస్కారం చేసుకోండి, అన్ని సమస్యలు పోతాయి. నిద్ర లేస్తూనే ఏం చేయాలి? మా ఇంట్లో టైల్స్ ఉన్నాయి, గ్రానైట్స్ ఉన్నాయి, భూమి లేదు, మట్టి లేదు, అది కాదు, అన్ని భూమేది. నువ్వు పడుకున్నా మంచం మీద నుంచి దిగుతున్న కాళ్ళు ముందర పెట్టద్దు, భూమి మీద కాళ్ళు కాదు. ముందు నమస్కారం చేసుకో, ఆ తర్వాతే పాదాలు నుంచి బాగు భూమి మీద. మీకు జరిగే విషయాలు మీకే తెలుస్తాయి. కాబట్టి ముందు సంస్కారం, చదువుతో పాటు సంస్కారం కూడా ఉండాలి. రెండోది, స్నానం చేస్తూనే ప్రతి ఇంట్లో పూజా మందిరం ఉంటుంది కదా, ఉంటుందా లేదా పూజా మందిరం? ఇప్పుడంటే మన కర్మ సిటీలలో కట్టే ప్రాంతాల్లో అన్ని కులాల వారికి కాబట్టి పూజా మందిరాలు లేవు. కానీ ఏదో ఒకటి దేవుని చిత్రపటం పెట్టుకొని దయచేసి స్నానం చేస్తూనే కుంకుమ ధరించి, వేరే మతాల వాళ్ళు వాళ్ళ మతానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో చూస్తున్నారు కదా మీరు. వస్త్రధారణ లేని ప్రార్థనలు అయితే మనము మర్చిపోతున్నాం. కాబట్టి చదువు ఒక్కటే కాదు, ఈ సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత కూడా
మన ఆర్యవయస్సుల మీద ఉంది కాబట్టి చదువుతో పాటు కూడా సంస్కారాన్ని మన ధర్మాన్ని కాపాడతారని ఆశిస్తూ మీ అందరికీ భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు. जय जय माता वासवी जननी माता वासवी अम्मा पार्वती वासवी तल्ली कन्यक वासवी वैश्युल माता वासवी वैभवान तल्ली वासवी वरदायिनी वे वासवी विष्णु सहोदरी वासवी ऐश्वर्यदायिनी वासवी हरिसुपूजिता वासवी जय जगन्मङ्गल वासवी जय जगन्माता वासवी जय जगन्मङ्गल वासवी जय जगन्माता वासवी श्री विश्वेश्वरी वासवी विष्णुवर्धमर्दनि वासवी विशाल नयना वासवी विरूपाक्ष सोदरी वासवी विजयलक्ष्मी वासवी वीरमातु वासवी अद्भुत विग्रह वासवी आनन्दरूपिणि वासवी आर्यवैश्य श्री वासवी अग्निप्रवेश वासवी जय जगन्मङ्गल वासवी जय जगन्माता वासवी जय जगन्मङ्गल वासवी जय जगन्माता वासवी कुसुम श्रेष्ठी पुत्री वासवी कुसुम कोमली वासवी बंगारु तल्ली वासवी भाग्याल तल्ली वासवी तत्वशास्त्र गोविद वासवी त्यागाल तल्ली वासवी कामाक्षिणी वे वासवी कामधेनु वासवी शतद्विज गोत्र वासवी शारदाम्बा वासवी जय जगन्मङ्गल वासवी जय जगन्माता वासवी जय जगन्मङ्गल वासवी जय जगन्माता वासवी पीताम्बरधरि वासवी श्री परमेश्वरी वासवी ॐ नमो वासवाम्बायै नमः। మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.